అంతర్ముఖానికి స్వాగతం. దాదాపు 100 ఎపిసోడ్లు దాటిపోయింది. ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. కానీ చూడటం వేరు, సబ్స్క్రైబ్ చేయటం వేరు. మీరు ఈ ఛానల్కి లేకపోతే నా అంతర్ముఖానికి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత హుషారుగా ఉంటుంది. ఈ వారం నేను చాలా గమ్మత్తైన విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు నాకు 72 ఏళ్ళు, 72 ఇయర్స్ దాటుతున్నాయి. 72 ఇయర్స్లో కూడా నేను కొన్ని ఫండమెంటల్స్ ఇప్పుడు నాకు గుర్తున్నాయి. ఆ ఫండమెంటల్స్ నాకు ఎలా గుర్తున్నాయంటే, చిన్నప్పుడు మా ఫాదర్ నాకు వాటిని నేర్పాడు. ఎక్కాలు, పద్యాలు. మీ పిల్లలకు కానీ మీకు కానీ బిట్వీన్ 6 to 16 మీ పిల్లలకి మీకు ఎప్పుడైనా సరే, ఏ వయసు అయినా సరే, జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే పునశ్చరణ అవసరం. ముఖ్యంగా మీకు పిల్లలు 6 to 16, 6 to 20 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు అయితే అప్పుడప్పుడు వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళకి జీవితంలో మర్చిపోవటం ఉండదండి. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను. దీనికి ఉదాహరణ మా ఫాదరు ఆయన చెప్పిన విధానం. నాకు 2 నెలల క్రితం ఈ కరోనా హాలిడేస్లో మా అబ్బాయి కొడుకు అంటే నా మనవడు సింగపూర్ నుంచి చాలా బోర్ కొడుతుంది తాతయ్య, ఏదైనా పజిల్స్ అడుగు లేకపోతే లెక్కలు అడుగున్నప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. ఎప్పుడు టైం దొరికినా మా ఫాదరు నన్ను పజిల్స్ అడిగేవాడు, లెక్కలు అడిగేవాడు, ఎక్కాలు అడిగేవాడు. ఇప్పుడు 70 ఏళ్ళు దాటినా కూడా అవన్నీ నాకు ఎందుకు గుర్తున్నాయంటే, దానికి కారణం ఆ వయసులో మా ఫాదర్ అడిగిన ఈ లెక్కలు, మిగతా విషయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయండి ఇవన్నీ. ఉదాహరణకి లెక్కలు తీసుకుందాం. ఆయన లెక్కల్లో జుగల్బందీ చేయించేవాడు. అంటే 16వ ఎక్కం, 23వ ఎక్కం, 19వ ఎక్కం. 16, 23, 19 వెనకాల నుంచి చెప్పరా అనేవాడు. 16 పదులు 120, 23 పదులు 230, 19 పదులు 190, 16 తొమ్మిదులు 144, 23 తొమ్మిదులు 207, 19 తొమ్మిదులు 181, 16 ఎనిమిదిలు 128, 23 ఎనిమిదిలు 184, 19 ఎనిమిదిలు 152, 16 ఏళ్ళు 112, 23 ఏళ్ళు 161, 19 ఏళ్ళు 113, 16 ఆరులు 96, 23 ఆరులు 138, 19 ఆరులు 114, 16 ఐదులు 80, 23 ఐదులు 115, 19 ఐదులు 95. ఈ రకంగా ఆయన లెక్కలు చెప్పేవాడు. అలాగే ఇంగ్లీష్లో చాలా ప్రశ్నలు అడిగేవాడు. ఎవరెవరి పాఠాలు ఉన్నాయిరా అనేవాడు. షేక్స్పియర్ ఉంది అనేవాడు. షేక్స్పియర్ రాసిన 2-3 నాటకాలు చెప్పు అనేవాడు. మర్చెంట్ ఆఫ్ వెనీస్, హ్యామ్లెట్, మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్, ఒథెల్లో ఇవన్నీ అడిగేవాడు. నాన్-డీటెయిల్ ఏంటి అనేవాడు. ఫార్ ఫ్రమ్ ది మ్యాడింగ్ క్రౌడ్. ఎవరు రాశారు? థామస్ హార్డీ రాశారు. థామస్ హార్డీ రాసిన ఇంకో పుస్తకం చెప్పు. అండర్ ది గ్రీన్ వుడ్ ట్రీ. అలాగే ఒథెల్లోలో హీరో పేరేంటి? ఒథెల్లో. హీరోయిన్ డెస్డెమోనా. విలన్ ఇయాగో. వెరీ గుడ్ అనేవాడు. చాక్లెట్ ఇచ్చేవాడు. నీ క్లాసులో అంటే నీ ఇంగ్లీష్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు పోయిట్స్ అని అడిగేవాడు. బెర్నార్డ్ షా అనేవాడు. బెర్నార్డ్ షా రాసింది ఏంటి? పిగ్మాలియన్, అదే మై ఫెయిర్ లేడీ. ఇంకెవరున్నారు రైటర్స్? కీట్స్ రాసిన ఏంటి? ఓడాన్ నైటింగేల్, ఓడాన్ గ్రీషినర్డ్, ఇసబెల్లా ఒకటి. అలాగే ఇంకెవరున్నారు? వర్డ్స్వర్త్ ఉన్నాడు, డబ్ల్యూబి ఈట్స్ ఉన్నాడు, మిల్టన్ ఉన్నాడు అనేవాడిని. మిల్టన్ ఏం రాశాడు? ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగైన్. డబ్ల్యూబి ఈట్స్ ఏం రాశాడు? మెరూ రాశాడు. కాల్డ్రేజ్ రాసిన బ్యూటిఫుల్ వాక్యం ఉంది, ఏంటిది అనేవాడు? ఏన్షియన్ మార్నర్లో వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అనేవాడు. తర్వాత జాగ్రఫీ. మేము అనంతపూర్ నుంచి తిరుపతి వెళ్తూ ఉంటే జాగ్రఫీ గురించి ప్రశ్నలు అడిగారు. ఒరే తిరుపతి ఎటుందిరా, లేకపోతే హైదరాబాద్ ఎటుందిరా అని అడిగేవాడిని. నువ్వు దక్షిణం వైపు ఫేస్ చేస్తూ కూర్చొని ఎదురుగా శ్రీలంక ఉంది, సింగపూర్ ఎక్కడుంది అనేవాడు. సింగపూర్ ఎక్కడుంది? దక్షిణ వైపు కూర్చున్నా సింగపూర్ ఎక్కడుంది? బుడాపెస్ట్ ఎక్కడుంది? బుడాపెస్ట్ అంటే హంగేరీ ఎక్కడుంది? చైనా ఎక్కడుంది? స్విట్జర్లాండ్ ఎక్కడుంది? వెస్ట్ ఇండీస్ ఎక్కడుంది? వెస్ట్ ఇండీస్ ఆఫ్రికా.
న్యూయార్క్ ఎక్కడుంది? న్యూయార్క్ ఎక్కడ ఉంటుంది? ఇంకా ఆడిస్ అబాబా ఎక్కడుందని అడిగేవాడు. ఇథోపియా అంటే ఇక్కడ ఉందని, ఇథోపియా. ఇలాగా రకరకాల. జపాన్ ఎక్కడుందంటే జపాన్ ఎక్కడుంది? ఇస్తాంబుల్ ఎక్కడుంది? ఇస్తాంబుల్ ఎక్కడుంది? ఇలా అడిగేవాడు. కెమిస్ట్రీ అడిగేవాడు. కెమిస్ట్రీలో H2SO H2+O2 2H2+O2 2H2O అవుతుంది కదా. H2+O వాటర్ కదా. H2+O అవ్వకుండా 2H2+O2 ఎందుకు అవుతుంది అని అడిగేవాడు. O ఉండదు కాబట్టి O2 ఉంటుంది కాబట్టి H2+O2 2H2 అవ్వాలి అని చెప్పి. HCl అంటే ఏమన్నాడు? హైడ్రోక్లోరిక్ యాసిడ్. H2SO4 హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్. వాట్ ఈస్ ఎ క్యాటలిస్ట్ అని అడిగేవాడు. క్యాటలిస్ట్ అంటే తన గుణగణాలు మార్చుకోకుండా ఒక కెమికల్ రియాక్షన్ ఫాస్ట్ చేసే దాన్ని క్యాటలిస్ట్ అంటారని చెప్పేవాడు. ఏ క్యాటలిస్ట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ బట్ ఫాస్టన్స్ ది రియాక్షన్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ క్యాటలిస్ట్. దిస్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ. ఇంకా ఫిజిక్స్ చెప్పరానేవాడు. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి? ఒక వస్తువు నీటిలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు అది కోల్పోయిన భారము అది తొలగించిన నీటి భారమునకు సమానము. వెన్ ఏ బాడీ ఈజ్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ ఇమ్మిస్డ్ ఇన్ లిక్విడ్ ఇట్ లూజెస్ సమ్ వెయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్ అని చెప్పేవాడు. బ్యూటిఫుల్గా ఉండేదండి. నిజంగా చదువు అంటే ఇంత బాగుంటుందా? ఆ నాన్నగారు ఎప్రిసియేషను, ప్యాటింగ్ అంటారండి. ఇదంతా న్యూటన్ సెకండ్ సూత్రం ఏంటి అని అడిగాడు. F=ma యాక్సిలరేషన్. ఫస్ట్ లా ఏంటనేవాడు. ఏ బాడీ కంటిన్యూస్ టు బి స్టాటింగ్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఇట్. ఒక వస్తువు పూర్తిగా మునిగి ఒక వస్తువు కదులుతున్నప్పుడు కదులుతూనే ఉంటుంది ఇది. దెన్ కమింగ్ టు జియాలజీ, వాట్ ఆర్ ది ఫైలమ్స్ అనేవాడు. ఫైలం ప్రోటోజోవా, పోరిఫెరా, సిలింట్రేటా, నామిథిలిమిన్స్, మొలస్కా, అన్నెలిడా, ఆర్థ్రోపోడా అని చెప్పేవాడు. ప్రోటోజోవాకి పోరిఫెరాకి తేడా ఏమిటి? ప్రోటోజోవా ఈజ్ యూనిసెల్యులర్, పోరిఫెరా ఈజ్ మల్టీసెల్యులర్. ఇంకా తెలుగుకి వచ్చేవాడు. దిరుక్త టకార సంధి ఏంటి? కురుచిరు కొడనుడి శబ్దంబల రడలకు అచ్చుపరంబనప్పుడు దిరుక్త టకారంబగు అనేవాడు. చిరు ప్లస్ ఎలుక, చెట్టెలుక, తేటగీతి, చెంపకమాల, భరణ బబరవ, నసజస తతగా, యమాత రాజబానస. విభక్తులు చెప్పేవాడు. డోమోవులు ప్రథమ విభక్తి. పద్యాలు ఏమన్నాయి అనేవాడు. పద్యాలు మాకు పుష్ప విలాపం ఉండేది. పుష్ప విలాపం చెప్పనేవాడు. నేనొక పూల మొక్క కడలించి చివాలున కొమ్మ వంచి గోరాంచెలు నంతలోన, ఇలా చెప్పినవాడు. నేనొక పూల మొక్క కోడి గాలిని గౌరవింతము సుగంధము పూసి పూలు దారాలతో గొంతు బిగించి మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకే కృజించి నశించి త్యజించిపోయి. ఇవన్నీ నాట్యాల పద్యాలు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి అందమును హత్య చేసిడి హంతకుండా మైలబడిపోయినదోయి నీ మనుజ జన్మ అనేవాడు. ఈ నాట్యాల్లో ఎవరు రాశారు ఇదంటే జంధ్యాల పాపశాస్త్రి గారు. ఇంకేం రాశారు? కుంతి విలాపం రాశారు. ఏం రాశారు? అది ఒక రమణీయ పుష్పవనం, ఆ వనమందు అది ఒక మేడ, ఆ మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదివిడి కళ్ళతోడ దిగుచున్నది కిందికి మెట్ల మీదుగాను. ఇలా చెప్పేవాడు. భలే చెప్తున్నారా అనేవాడు. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ఎకనామిక్స్, వాట్ ఈజ్ మార్షల్స్ మార్జినల్ యూటిలిటీ థియరీ అనేవాడు. ఒక యాపిల్ పండు తింటే వచ్చే సంతృప్తి కన్నా రెండో యాపిల్ పండు తింటే వచ్చే సంతృప్తి ఎక్కువ మొదటి దానికన్నా. వాట్ ఈజ్ పెర్ఫెక్ట్ కాంపిటీషన్? పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే చెప్పులు ఎక్కడైనా ఒకటే ధరలో ఉంటాయి, కానీ బాటా ముద్ర వేస్తే చెప్పుల ధర ఎక్కువ అవుతుంది. ఆ బ్రాండ్ నేమ్నే ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటారు. పెర్ఫెక్ట్ కాంపిటీషన్ బియ్యము, బుగ్గులు ఇవన్నీ పెర్ఫెక్ట్. అలా కాకుండా బ్రాండ్ నేమ్ అనేవి ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ మోడ్ అని అడిగాడు. మీన్ అంటే యావరేజ్, మోడ్ అంటే ఇచ్చిన సంఖ్యలో ఎక్కువ ఉన్న సంఖ్యలో. అంటే ఒక కాలేజీలో ఒక స్కూల్లో 35కి 40కి మధ్య వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటే ఆ మోడ్ 35-40 అవుతుందన్నమాట. దాన్ని మోడ్ అంటారు. ఇంకా హిస్టరీ తీసుకున్నాడు. ఇది ఇంకా బాగుండేది. హిస్టరీలో మన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. గుడ్. మన ప్రధానమంత్రి, ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. దాని తర్వాత ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. నో, రాంగ్ అనేవాడు. కరెక్ట్. మధ్యలో గుల్జారీ లాల్ నందా కొంతకాలం ఉన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రికిను జవహర్లాల్ నెహ్రూకి మధ్యలో గుల్జారీ లాల్ ఉన్నాడు. గుల్జారీ లాల్ నందా తర్వాత కూడా మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి పోయిన తర్వాత కూడా కొంతకాలం వచ్చి చేశాడు. అక్బర్ కొడుకు ఎవరు? జహంగీర్ మనవడు ఎవరు? ఔరంగజేబ్ ఫాదర్ ఎవరు? షాజహాన్. వరుసగా చెప్పు. అక్బర్, జహంగీర్,
షాజహాన్, ఔరంగజేబ్ గుడ్ అనేవాడు. ఇంకా కామర్స్కి వచ్చేవాడు. కామర్స్ అంటే ఏమిటి అని అడిగాడు. కామర్స్ అంటే ఎనీ ట్రాన్సాక్షన్ డన్ విత్ ఎ మోటివ్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ కాల్డ్ కామర్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమిటి? వెన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఈక్వల్, దెన్ దెర్ ఇస్ నో ప్రాఫిట్ ఆర్ నాట్ గెయిన్ టు ద person at that production level, it is called break-even point. What is marginal cost theory? ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకో ప్రోడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్లో ఉన్న కాస్ట్నే మార్జినల్ కాస్ట్ థియరీ అంటారు. కోవియట్ టెంప్టర్ లా అడిగేవాడు కమర్షియల్లో. బీకామ్ చదువుతున్న రోజుల్లో కూడా హీ యూస్ టు ఆస్క్ టు సిట్ విత్ హిమ్ అండ్ ఆస్క్ మీ క్వశ్చన్స్. కేవియట్ టెంప్టర్ అంటే ఏమిటి అన్నాడు కమర్షియల్ లా. కేవియట్ టెంప్టర్ అంటే బివేర్ ఆఫ్ ది పర్చేజర్. ఒకడు నీకు దొంగ వస్తువు అమ్మితే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి కొన్నా, ఎంత జెన్యూన్గా కూడా దొంగ వస్తువే, ఆ వస్తువు మళ్ళీ వాడికే వెళ్ళిపోతుంది. అలాగే కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 2C, సెక్షన్ 2D అంటే ఏమిటి అన్నాడు. కాంట్రాక్ట్ యాక్ట్లో కన్సిడరేషన్ చాలా ముఖ్యం. కన్సిడరేషన్ లేకుండా ఏ కాంట్రాక్టు చెల్లదు అని చెప్పడమే సెక్షన్ 2C అండ్ సెక్షన్ 2D. ఈ రకంగా ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు ఆయన. ఇదంతా స్వార్థకోర్ష కాదు, నా గురించి నేను చెప్పుకోవటం కాదు, లేకపోతే డబ్బా కొట్టుకోవటం కాదండి. మీ పిల్లలతో మీరు కానీ మీ జ్ఞాపక శక్తి పెరగాలన్నా సరే, గతంలో చదివింది, గతంలో విన్నది పునశ్చరణ చేసుకుంటూ ఉంటే ఎంత వయసు వచ్చినా, 100 years వచ్చినా సరే మీకు అల్జిమేర్స్ డిసీజ్ రాదు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ గాడ్ గిఫ్ట్ అనుకోండి. అలా కాకుండా కొంచెం మీ పిల్లలకి మీకు జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే ఈ విధమైన పునశ్చరణ అవసరం అని చెప్తూ ఈ వారం సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.